సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇదైతే బెనగం సీన్స్ అన్నకి పెద్ద కంబ్యాక్. అప్పుడు చాలా సమయం చూసినప్పుడు అయితే ఇదైతే కంబ్యాక్, పెద్ద కంబ్యాక్. 9 years తర్వాత కనిపిస్తున్నారు కదా మనకి మంచి అన్నది అయితే నాకు వెళ్ళి నచ్చింది, మంచిమైనది అన్నది. బా బియా బేస్ నారా అయితే కూడా బాగానే ఉంది అన్నది కూడా కంబ్యాక్. అంటే ఎక్కువసేపు స్క్రీన్ మీద ఎవరిని చూపిస్తారు? ముగ్గురిని ఈక్వల్గా చూపించారు. ఇప్పుడు ఈ తక్కువ చూపిస్తే ఒకరు అనుకుంటారు, కానీ ఈక్వల్ చూపిస్తే కదా మనం చూడాల్సింది, నచ్చుతుంది కదా. 3 బేసెస్ లాగా అంటే అద్దరే కొట్టేశారు. బ్లాక్ బస్టర్ ప్లస్ పాయింట్ అన్న. ఆ బీజం మొత్తం అదిరిపోయింది అన్న. మళ్ళీ భైరవం సాంగ్ ఉంటుంది, అది కూడా. నాకు డైరెక్షన్ అయితే డైరెక్ట్గా ఇవ్వాలండి క్రెడిట్. ఎందుకంటే ఇప్పుడు ఆ డైరెక్ట్ అన్న కూడా ప్రతి హీరోని ఎక్కడ ఎలా పెట్టాలి, ఇక్కడ హీరోని ఎలా చూపించాలి, మొత్తానికి డైరెక్ట్ మొత్తం క్రియేట్ ఇవ్వాలి. పెద్ద కామెంట్ ఇదైతే కొత్తగా ఉంది, కొత్త కాన్సెప్ట్ అన్నది. డైరెక్ట్ కొత్త కాన్సెప్ట్, అది పాతలాగా అట్లా కాదు, కొత్త కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీలో 3 బ్రదర్స్ ఎలా ఉంటారు, అట్లా అన్న తమ్ముళ్ళు కలిసి ఉంటే ఏదైనా బాగుంటుంది. అట్లా కొట్టుకుని వచ్చారు ఇంకో డిఫరెంట్గా ఉంది అట్లా అన్నది. ఈక్వల్ ముందు ముగ్గురిది బాగానే ఉంది. ముగ్గురు నేను క్యారెక్టర్స్ అయితే నారారోడి దగ్గర ఆవిడది కొంచెం బాగానే ఉంది. అన్న బెల్లం కొంచెం అక్క అక్క అని పిలుస్తాడు, అట్లా ఉంది. మళ్ళీ మంచి మన పక్కన ఆమె కూడా కొంచెం లైట్గా వినాలిగా స్వీట్ అయింది ఆవిడది, అట్లా చూపించారు. మళ్ళీ మన శంకర కూతురు ఆమెది మన బెల్లంకొండ శ్రీనివాస్తని పేరింగ్ బాగుంది, జంట బాగుంది, చాలా బాగుంది. 5కి ఇచ్చేస్తాను. ఫైటింగ్స్ సాంగ్స్ కూడా బాగున్నాయి. చాలా బాగుంది సినిమా. యాక్షన్ అంటే ముగ్గురు హీరోస్లో ఎవరి క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది? బెల్లంకొండ శ్రీనివాస్. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా అనిపించింది? ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ముగ్గురు హీరోయిన్స్ ఎవరు ఎక్కువసేపు స్క్రీన్ మీద ఉంది? అదితి గారిదా, దివ్య పిల్ల, ఆనంద్? ఏది హీరోయిన్స్ తెలియదు. ఓవరాల్ గా మూవీ గురించి ఏం చెప్తారు ఆడియన్స్? ఇది బ్లాక్ బస్టర్ హిట్ కంటే ఇది పెద్దదే అవుతుంది. ఇది సినిమా చాలా బాగుంది. ముగ్గురు కూడా కంబ్యాక్ హిట్. ముగ్గురు కూడా చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. ముగ్గురు కూడా సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది, చాలా క్లాస్ ఉంది. అంటే సినిమాకి బ్యాక్గ్రౌండ్ కానీ మామూలుగా యాక్షన్ ఎపిసోడ్ కానీ స్టోరీ కానీ బాగుంది, చాలా బాగుంది. ముగ్గురు అంటే నాకు నారా రోహిత్ గారు చాలా ఉందాగా యాక్టింగ్ చేస్తారు నాకు అనిపించింది. ముగ్గురిని హ్యాండిల్ చేయడం చాలా గ్రేట్. ముగ్గురు మొత్తం మంచి మనోజ్ ఏంటంటే ఈయన ఏంటంటే ముగ్గురు చాలా బాగా యాక్టింగ్ చేశారు. చాలా సూపర్ సినిమా, చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. ఓవర్లాగా 5-4 ఇవ్వచ్చు. 4 ఇవ్వచ్చు, చాలా బాగుంది. మొత్తం ఫ్యామిలీతో రావచ్చు సినిమాకి, చాలా బాగుంది సినిమా. ఎక్సలెంట్ మూవీ, బాగుంది. రివ్యూ మీరు కలేజా ఆల్రెడీ చూసేస్తాం బ్రదర్, నెంబర్ 1 మూవీ అది. అప్పుడు ఏదో ఆడలేదు, ఇప్పుడు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ భైరవం మూవీ మాత్రం నెంబర్ 1గా తీశాడు. ముగ్గురు హీరోలకు కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది బాగా క్రియేట్ చేశాడు. ఎస్పెషల్లీ నారా రోహిత్ మాత్రం బాహుబలిలో ప్రభాస్కి ఏ రేంజ్ అయితే ఇచ్చారో, ప్రభాస్ చనిపోతాడు, కట్టప చంపేస్తాడు, ప్రభాస్ చచ్చిపోతాడు, కానీ అదే రేంజ్ ఇచ్చారు. మంచు మనోజ్ని హీరో కమ్ విలన్గా చంపేశాడు. మంచు మనోజ్ అయితే యాక్టింగ్ హీరో కమ్ విలన్గా, అసలు హీరో కమ్ విలన్గా చేయడం అనేది మంచు మనోజ్లో ఎవరు చేయలేరు అన్నట్టుగా చేశాడు. కానీ ఆ సెంటిమెంట్ బాహుబలిలో ప్రభాస్లో నారా ప్రూవ్ చేసుకున్నాడు. ఇద్దరి మధ్య నలిగిపోయాడు బెల్లంకొండ శ్రీనివాస్, కానీ ఇద్దరికి న్యాయం చేశాడు క్లైమాక్స్లో. ఆ క్లైమాక్స్ మూవీ చూస్తేనే అర్థమవుతుంది. సినిమా అయితే ఎక్కడా బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ నుంచి వచ్చాక కూడా చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సాంగ్స్ తక్కువ పెట్టాడు, కానీ పెట్టిన సాంగ్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేసింది, బాగా డ్యాన్స్ చేసింది. అంత బాగా డ్యాన్స్ చేస్తే హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేయలే. ఆ వెన్నెల సాంగ్ అయితే చాలా ఎంజాయ్ చేసాం. మూవీ కూడా చాలా ఫైట్లు పెట్టినా సరే ఆ 2 సాంగ్స్ పెట్టి కొంచెం మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాడు. కానీ ఫైనల్గా ఓవరాల్గా మూవీ అయితే చాలా హిట్. ఈ వీకెండ్ ఖచ్చితంగా ఇది యాక్షన్ మూవీస్లో ఇది కొట్టుకుంటుంది. రీసెంట్గా కామెడీ మూవీసే చూసాం, యాక్షన్ చూడలేదు. నెంబర్ 1 యాక్షన్ మూవీ. 5కి ఇమ్మంటారా 10కి ఇమ్మంటారా? 10కి అయితే 8, 5కి అయితే 4. సినిమా అయితే ఎక్కడ తగ్గలేదు, తగ్గేలా తీయలేదు. డైరెక్టర్ అయితే బాగా తీశాడు.
భైరవ టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అంత హైలైట్ ఉంది సినిమా. నిజంగా చెప్తున్నా, నేను ఇంత ఎమోషన్తో చెప్తున్నా. సినిమా ఆ భగవంతుని పేరు పెట్టి కాబట్టి సినిమా ఇవాళ అంతా బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది, హైలైట్ సినిమా. ఇది ఒక భైరవ సినిమా హిస్టరీలో నిలిచిపోతుంది. ముగ్గురు హీరోలకి బెల్లంకొండ సాయి, మంచు మనోజ్, నానా రోహిత్, ఇది లైఫ్లో నిలిచిపోతుంది. ఈ ముగ్గురికి క్యారెక్టర్కి సినిమాకి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అంత బాగా చేసారు ముగ్గురు, అంత బాగా నటించారు. మంచు మనోజ్ గారు యాక్టింగ్ మాత్రం నిజంగా చెప్తున్నా, మళ్ళీ నాకు ఒక మోహన్ బాబు గుర్తొచ్చిండు. ఆయన యాక్టింగ్లో అంత రిట్టెంపు చేసిన యాక్టింగ్, ఒక హీరోయిజం చేసిండు, ఒక విలేయిజం చేసిండు. యాక్టింగ్ అంటే మామూలు మాట కాదు, అది చేయాలంటే చాలా పట్టుదల ఉండాలి. మనోజ్ అన్న నిజంగా చెప్తున్నా సూపర్ చేసావు. నెక్స్ట్ చెప్పాలంటే నానా రోహిత్ గారు, ఆయన యాక్టింగ్ కూడా నేను బాలకృష్ణలగా చేసేసిన యాక్టింగ్ సూపర్ చేసిండు. మెయిన్ బెల్లంకొండ సాయి అన్న నిజంగా చెప్తున్నా, యాక్టింగ్ ఫిజ్ అయిపోవాలన్నా. నీకు మాత్రం ఈ సినిమాకి అవార్డు వస్తాను పక్క, ఎందుకంటే నీ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేస్తావు. ఒక కాంతారా, ఒక తమిళ్లో కన్నడ వాళ్ళలా చేసిరు, వాళ్ళకన్నా బాగా చేసి చూపించినావు అన్న యాక్టింగ్. సినిమా మాత్రం చాలా బాగుంది. మన జయసూర్య గారి యాక్టింగ్ కానీ, అజయ్ గారి యాక్టింగ్ కానీ, ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగుంది. ఇది ఒక డైరెక్టర్ ప్లస్ అయితే సినిమా, ఎప్పటికైనా సినిమా ఇది చాలా బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్ సూపర్ సూపర్. రీడింగ్ 5 to 10.